స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యోపదేశము ఏమిటంటే, దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లలను మనము ఏ రీతిగా పెంచాలి? లోకములో పెంచాలా, దేవునిలో పెంచాలా? తల్లిదండ్రులు దేవుని నడవడికలో నడిచేవారైతే, దేవునికి లోబడి ఉండేవారైతే, దేవునితో సహవాసం చేసేవారైతే తమ పిల్లలను కూడా దేవునిలోనే పెంచుతారు. అదే తల్లిదండ్రులు వ్యసనపరులై, త్రాగుబోతులై, వ్యభిచారులై, దొంగలై, జోదుములాడేవారై ఉన్నారనుకో, వారి పిల్లలు కూడా ఏమైపోతారు? అలాగే అయిపోతారు. హల్లెలూయా. కనుక ఈ రెండింటి మధ్య భేదాన్ని మనము తెలుసుకుందామండి. హల్లెలూయా. 127వ కీర్తన గ్రంథము 127వ అధ్యాయములో నుంచి కొన్ని మాటలు మనము ఈరోజు ధ్యానము చేసుకున్నాము. 3వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అంటున్నాడు. గర్భఫలం ఎవరిచ్చే బహుమానం అంట? దేవుడిచ్చే బహుమానం. గర్భం రావాలంటే ఒక పురుషుని ద్వారా గర్భం వచ్చింది, కానీ దేవుని చిత్తము లేనిది ఏది కూడా రాదు, పోదు. దేవుని చిత్తమైతేనే పిల్లలైనా పుడతారు, ఆస్తులైనా వస్తాయి, అంతస్తులైనా వస్తాయి, బంగారం వస్తుంది, ఇళ్ళు వస్తాయి, పొలాలు వస్తాయి, ఏదైనా వస్తాయి. ఏది రావాలన్నా, ఏది పోవాలన్నా దేవుని చిత్తమే. దేవుని చిత్తము లేనిది ఏదీను జరుగుదు. కనుక గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని అంటున్నాడు. కొంతమందికి పెళ్ళైన వెంటనే గర్భం తెరుస్తాడు దేవుడు. అది మేలుకి కావచ్చు, కీడుకి కావచ్చు. కొంతమందికి పెళ్ళైన 10 సంవత్సరాలు కూడా గర్భం ఇవ్వడం, అది కూడా దేవుని చిత్తం లేకుండా జరగదు. కొంతమంది అయితే 20 సంవత్సరాలకు కూడా పిల్లలను కనేవారు ఉన్నారు, తెలుసా? 20 సంవత్సరాలకు కూడా పిల్లలను కనేవాళ్ళు ఉన్నారు. నేను చూసా. పిల్లలు పుట్టక 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుడు తన కృపను బట్టి తను మనకు ఇవ్వాల్సినవన్నీ కూడా తగు సమయంలో ఇస్తాను అని అంటున్నాడు. ఆ సమయం ఎప్పుడు అనేది మనకు తెలియదు. ఎందుకని? దేవుని ప్రణాళిక మన పట్ల ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఇవాళ ఆస్తిపరులు ఉన్నారు, కోట్లతో తూగే వాళ్ళు ఉన్నారు, లక్షల మీద నడిచే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ధనవంతులు కావచ్చు, మరలా తిరిగి వచ్చే సంవత్సరానికల్లా దరిద్రులు అయిపోతారు. అవునా? ఎందువలన అనంటే మన యొక్క ప్రవర్తన వలన, మన యొక్క దోషాల వలన, మన పాపాల వలన. తల్లిదండ్రుల దోషాలు బిడ్డల మీదకి వస్తాయని అంటాడు దేవుడు. తల్లిదండ్రులు ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రతి ఆలోచన ఎదుటి వారికి మేలుకరంగా, ఉపయోగకరంగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఆలోచనలు వ్యర్థమైనవిగా ఉండకూడదు. మన ఆలోచనలను బట్టి మనకు స్వార్థపూరితమైనవి మనకి ఉండకూడదు. ఎందుకని అనంటే దేవుడు మనలను ఎంతో ప్రేమతో భూలోకములో సృష్టించుకున్నాడు. కనుక మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన వారముగా ఉండాలి. హల్లెలూయా.